వైశాఖ శుద్ధ సప్తమి గంగావతరణ. ఈ గంగావతరణకి ఒక కథ ఉందండి. సూర్యవంశపు రాజు సగరుడు మొదటి భార్య కేశినికి అసమంజసుడు అనే కొడుకు పుడతాడు. అదే సగరుడు రెండవ భార్య సుమతిలకు మాంసపు ముద్దలు పుడతాయి. ఆ 60,000 మాంసపు ముద్దల్ని 60,000 నేతి కుండల్లో భద్రపరిచే పద్ధతిలో 60,000 మంది కుమారులు జన్మించగా వారందరూ కూడా సగరులుగా ప్రసిద్ధి చెందుతారు. రాజ్య విస్తరణకై సగరుడు అశ్వమేధ యాగం చేస్తుండగా ఈ రాజు చేసే యాగాల పుణ్యఫలం వలన తనకు పోటీ అవుతాడేమో అన్న భయంతో ఆ అశ్వాన్ని కపిల మహర్షియే తీసుకున్నట్టు అనుమానం సగరులకు వచ్చేలా కపిలాశ్రమంలో దాచిపెడతాడు ఇంద్రుడు. అదేవిధంగా అశ్వం కోసం వెతుక్కుంటూ కపిలాశ్రమంకి చేరుకున్న సగరులు కపిల మహర్షిపై చిరాకు పట్టంతో ధ్యానంలో ఉన్న కపిల మహర్షి కోపానికి ఆ 60,000 సగరులు భస్మమై బూడిద కుప్పలవుతారు. వీరు ఉత్తమగతులు పొందాలంటే దివినున్న గంగను భువికి తీసుకురావాలి అని తెలుసుకున్న సగర వంశీయుడైన భగీరథుడు, అంటే సగరుడి మొదటి భార్య కేశినికి పుట్టిన అసమంజసుడి కుమారుడైన అంశుమంతుడికి కుమారుడు దిలీపుడు. ఆ దిలీపుడు కుమారుడే ఈ భగీరథుడు. ఈ సగరవంశీయుడైన భగీరథుడు తన తాతల పుణ్యగతుల కోసం 10,000 సంవత్సరాలు బ్రహ్మకై తపస్సు చేసి బ్రహ్మ నుండి అనుమతి తీసుకున్నాడు. అప్పుడు భగీరథుడు గంగను ప్రార్థించగా, గంగామాత, నా ఉధృతికి ఈ భూమి 2గా బద్దలవుతుంది, నన్ను భరించేవారెవరో బ్రహ్మను అడుగు అంటుంది. అప్పుడు మళ్ళీ 10,000 సంవత్సరాలు బ్రహ్మకై తపస్సు చేసి గంగను భరించేది శివుడే అని బ్రహ్మ ద్వారా తెలుసుకున్న భగీరథుడు శివుడికై తపస్సు చేసి తర్వాత శివుడు ఒప్పుకుని తన జటాజూటమును విదల్చి గంగను చుట్టివేసి బంధిస్తాడు. శివుని జటల్లో గంగ బందీ అవ్వడం చూసి శివుడిని ప్రార్థించగా జటాజూటం నుండి ఒక సన్నని పాయగా శివుడు గంగను విడవగా గంగ ధరిత్రిని చేరింది. తర్వాత భగీరథుడిని అనుసరించి పాతాళలోకం చేరి సగరుని 60,000 మంది కుమారులకు ఉత్తమ గతుల్ని ప్రసాదించింది.